నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు హలో డాక్టర్. సయాటికా లక్షణాలు ఏంటి, సయాటికాను ఆయుర్వేదంతో ఎలా తగ్గించవచ్చు, అలాగే వెన్ను నొప్పికి కారణాలు ఏంటి, సర్జరీ ఎలాంటి సర్జరీ లేకుండా ఆయుర్వేదంతో నొప్పిని తగ్గించవచ్చా, ఇలాంటి విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వర్ధన్. నమస్కారం అండి. ముఖ్యంగా చాలామంది ఇప్పుడు వెంటాడే సమస్య వెన్ను నొప్పి. అంటే కాసేపు పని చేయంగానే, కూర్చొని కానీ ఏదైనా వేరే పని చేయంగానే వెన్ను నొప్పి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అసలు వెన్ను నొప్పి రావడానికి కారణం ఏంటంటారు? ఒకటండి, స్పైన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఒక కొటేషన్ ఉంది. అంటే మన వెన్ను మొత్తం మన మూలానికే, మన లైఫ్ యొక్క మూలానికే చాలా ప్రతీక, చాలా స్పెషల్గా ఉండేటువంటి ఆర్గాన్ ఇది. ఎందుకు అనంటే స్పైన్కి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. నెంబర్ 1, స్పైన్ మన బ్రెయిన్తో కనెక్షన్ ఉంటుంది. నెంబర్ 2, స్పైన్కి మన బాడీతో కూడా కనెక్షన్ ఉంటుంది. అండ్ నెంబర్ 3, స్పైన్ ఉండడం వల్ల మన ఫ్లెక్సిబిలిటీ, మస్కులర్ స్టెబిలిటీ, సపోర్ట్ అండ్ స్పైనల్ స్ట్రెంగ్త్, ఈవెన్ స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది స్పైన్. సో ఇలాంటి విశిష్టత కలిగినటువంటి స్పైన్ని మనం కాపాడుకోకపోతే 48 రకాల వెన్ను సమస్యలన్నీ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. సో దాంట్లో కాపాడుకోవడం అనే విషయం మాట్లాడినప్పుడు అసలు ఎందుకు కాపాడుకోవాలి అనేది ఇప్పుడు విశిష్టత ఉంది కాబట్టి మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు మనము రోగం వచ్చిన తర్వాత, మనము వెన్ను నొప్పి వచ్చిన తర్వాత మనము దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తామే కానీ ముందు నుంచి దాన్ని కాపాడుకునే ప్రయత్నము, డైలీ ప్రాక్టీస్ మనము పెట్టుకొని చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం బిల్డప్ చేసుకుంటే ఆ స్పైన్ స్ట్రెంథనింగ్ కరెక్ట్గా ఉంటుంది అని మాత్రం మర్చిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన పొద్దున్నే లేచి నిజానికి కూర్చునే తత్వం ఉన్న వాళ్ళకి నడుము, తొడలు, పిరుదులు, మోకాళ్ళు, పిక్కలు, ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. మనం అందరం అనుకుంటాం పొద్దున్నే లేస్తాము, వాకింగ్కి వెళ్తాము, 45 నిమిషాలు వాకింగ్కి వెళ్తున్నాను, గంట వాకింగ్కి వెళ్తున్నాను, సరిపోతుంది, ఇదే ఎక్సర్సైజ్ అనుకుంటూ ఉంటాం. కానీ మీ డిపెండెంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ అప్ చేయకపోతే ఎప్పుడో ఒకప్పుడు మీకు వెన్నునొప్పి వచ్చి తీరుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఎక్కువగా కూర్చొని ఉండే తత్వం ఉన్న జాబ్స్, ప్రొఫెషన్స్ చేసే వాళ్ళకి 4 రెట్ల ఛాన్స్ ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడానికి. అదే నిలబడి ఉండే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వాళ్ళకి 3 రెట్ల ఛాన్స్ ఎక్కువ మనకు వెన్ను నొప్పి రావడానికి. సో మనం చేయాల్సింది ఏంటి, మనకి ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా పడుతుందో అలాంటి మసిల్స్ని మనం బిల్డప్ చేయాలి. అంటే పొద్దున్నే లేవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, కరెక్ట్ అయినటువంటి ఆహారాలు తీసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి పోస్చర్స్లో కూర్చోవాలి, మన స్ట్రెస్ ఏమన్నా ఉంటే ఆ స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ వెన్నునొప్పి వచ్చాక ఇవన్నీ చాలా కాంప్లెక్స్గా మారుతాయి. అంటే నొప్పిని తగ్గించుకుంటూ ఇవన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సార్, వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్, ఇది మా మిస్సెస్ కు అది బ్యాక్ పెయిన్ చేస్తుంది సార్. ఓకే సార్, అయితే అది రెండు చిన్న బొక్కలు 2 ప్లేన్ వచ్చి నరం ఒత్తుతుందని అంటున్నారు సార్. ఓకే సార్, అంటే ఏమన్నారు ఇప్పుడు, మరి ఆపరేషన్ చేద్దామన్నారా లేకపోతే ఏమన్నారు? చేయాలని అన్నారు సార్. అది మరి కూడా తీసిండు. ఓకే సార్, వెన్ను నొప్పిలో అంటే మెయిన్గా డిస్క్ సమస్యలో 4 స్టేజీలు ఉంటాయండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఫస్ట్ది డిస్క్ బల్జ్ అంటాం. అంటే లోపల ఏదైతే గుజ్జు ఉందో అది ఒక 25% బయటికి రావడాన్ని డిస్క్ బల్జ్ అంటారు. రెండో స్టేజ్లో 50% దాకా బయటికి వస్తే దాన్ని డిస్క్ ప్రొట్రూజన్ అంటాం. 50 నుంచి 75% దాకా బయటకు వస్తే డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాం. నాలుగోది 75% కంటే ఎక్కువగా లేకపోతే 100% దాకా వచ్చేస్తే దాన్ని సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాం. ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుములో నొప్పి వస్తుంది, సెకండ్ స్టేజ్లో నడుము నుంచి తొడ దాకా నొప్పి వస్తుంది, మూడో స్టేజ్లో నడుము నుంచి కాలంతా పాకే సయాటికా వస్తుంది, నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా లేదా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా షాకులతో కూడుకున్నటువంటి నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా
సర్జరీ అవసరం లేకుండా ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికి 7 లక్షల మందికి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఎందువల్ల సాధ్యపడుతుంది అని అంటే మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్గా మీ శరీర ధర్మాన్ని పట్టుకొని శరీర ధర్మాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. మేడం గారిని చూసి ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలమో మొదటి కన్సల్టేషన్లోనే పూర్తిగా చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ మరో కాలర్ నిర్మల్ నుంచి శ్రవణ్ గారు. హలో సార్, కట్ అయినట్టుంది. ఎక్కువగా సయాటికా సమస్య ఎలా వస్తుంది, అసలు వాటి కారణాలు ఏంటి సార్? ఒకటండి, ఎక్కువగా కూర్చునే తత్వము, ఎక్కువగా తిరిగే తత్వం, అంటే ప్రయాణాలు ఎక్కువగా చేసే తత్వము, ఎక్కువగా ఇర్రెగ్యులర్ పోస్చర్స్ ఉంచుకోవడము, లేదా ఇష్టం వచ్చినట్టుగా బరువులు ఎత్తడం. మనము ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా బరువులు ఎత్తడం అంటే అదేదో పెద్ద 100 కిలోల బరువు ఎత్తాల్సిన అవసరం లే. రోజు మీరు ల్యాప్టాప్ ఒక సైడ్ వేసుకొని తిరిగినా చాలు, లేదా 1 సైడెడ్ షోల్డర్ బ్యాగ్ వేసుకొని తిరిగినా చాలు. కంటిన్యూస్గా అదే ప్రెషర్ మీ మెడ మీద, నడుము మీద పడితే లోపల ఉన్నటువంటి డిస్క్లో ఒక గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు బయటకు వచ్చేస్తుంది. అది గుజ్జు బయటకు వచ్చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి మేజర్ నరం మీద ప్రెషర్ పడుతుంది. యూజువల్గా ఏంటంటే L4, L5 దగ్గర మనకు వీక్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఆ గుజ్జు బయటకు వచ్చేసినప్పుడు అక్కడ నరం నొక్కున్నప్పుడు కాలంతా పాకేటువంటి సయాటికా అనే లక్షణం కనబడుతుంది. దీంట్లో ఏంటంటే తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం మొత్తం కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రైట్ సార్, మరో కాలర్ నల్గొండ నుంచి అరుణ గారు. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం తల్లి. నాకు బాగా L4, L5, S1 ప్రాబ్లం అండి. ఓకే బాగా నాకు ఇంతకుముందు ఒకసారి సర్జరీ అయింది 2012లో. ఓకే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఒక 1 ఇయర్ నుండి బాగా కుడి కాలు నొప్పి, ఇట్లా మొత్తం పాదం మొత్తం బీకపోయింది. ఓకే. వెళ్ళిన ఆపరేషన్ అన్నారండి. మళ్ళీ ఆపరేషన్ అంటున్నారమ్మా? మళ్ళీ ఆపరేషన్ అంటే భయం అయింది. మళ్ళీ అది కూడా 70% చెప్తున్నారు, 30% చెప్పమంటారు. మీరు ఎట్లా నడవగలుగుతున్నారా? నడుస్తున్నాండి. యూరిన్ మోషన్ మీ కంట్రోల్లో ఉన్నాయమ్మా? కంట్రోల్లోనే ఉన్నదండి. మా ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను తల్లి. సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోకూడదు అనేది చాలా స్పెసిఫిక్గా సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుందమ్మా. రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ అంటారు. అంటే దీంట్లో ఆ లక్షణాలు కనుక కనబడితే ఇమ్మీడియట్గా సర్జరీకి రష్ అయిపోవాలి, అంటే వెంటనే చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటంటే, నెంబర్ 1 ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటారు. అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడం. రెండోది ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటారు. అంటే మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము. మూడోది హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్, అంటే బాగా ఎక్కువగా జ్వరము, చలి జ్వరము లాగా వచ్చి నడుము నొప్పి ఉంటే అలాంటి కండిషన్లో కూడా వెంటనే మీరు సర్జరీకి రష్ కావాలి. నాలుగోది క్యాన్సర్ లాంటి కండిషన్ ఉండి బ్యాక్ పెయిన్ ఉంటే అలాంటి కండిషన్లో కూడా సర్జరీకి రష్ చేయాలి. ఐదోది ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ చేసేటువంటి వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ HIV లాంటి కండిషన్, ఎయిడ్స్ లాంటి కండిషన్ ఉంది, దానికి కపుల్డ్గా మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అలాంటి కండిషన్స్లో సర్జరీకి రష్ చేయాలి. లేదు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టి యోగా చేయిస్తాను, ఆయుర్వేదం చేయిస్తాను అని అంటే తప్పైపోతుంది. అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో కంపల్సరీ సర్జరీ ఈజ్ ద నెంబర్ 1 ఆప్షన్. అలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది? WHO ప్రకారం 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ డజంట్ రిక్వైర్ సర్జరీ అని చెప్తుంది. అంటే ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. 95 మందికి సర్జరీ అవసరం లేదు. వాళ్ళకు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా మీకు సొల్యూషన్ దొరకవచ్చు. సర్జరీ అయిపోయినాక మేజర్ కాంప్లికేషన్ మళ్ళీ దానిపైన ఉన్న డిస్క్లో, కిందున్న డిస్క్లో స్పాండిలైటిస్ వస్తుంది. ఇంతకుముందు వచ్చినట్టే నొప్పి మళ్ళీ తిరగబెడుతుంది. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి.
అపాయింట్మెంట్ తీసుకోండి, ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీది సర్జికల్ కేసా, లేదు సర్జరీ అవాయిడ్ చేయొచ్చా, అవాయిడ్ చేస్తే ఎన్ని రోజుల ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది మీకు కూలంకషంగా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామమ్మా. అలాగే సార్, వెన్ను నొప్పితో పాటు నడుము నొప్పితో కూడా చాలామంది బాధపడుతుంటారు. కాసేపు నిలబడంగానే నడుము నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అసలు వెన్ను నొప్పికి నడుము నొప్పికి దారి తీస్తుందా, అసలు ఎలా ఉంటుంది సార్? ఒకటండి, వెన్ను నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, నడుము నొప్పి అయినా ఇవన్నీ మనకే కలుగుతాయి, ఒకటే బాడీలో కలుగుతాయి. మనకు స్పైన్ అని అన్నప్పుడు స్పైన్లో కొన్ని డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్లో మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ చర్మం వస్తుంది, తర్వాత కండరాలు వస్తాయి. కండరాలలో కూడా 120 కండరాలు, 210 లిగమెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళినట్లయితే 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి. దాని తర్వాత లోపలికి వెళ్తే మనకు స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, 31 పేర్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే స్పైనల్ కార్డ్ ఉంటుంది. అంటే మీకు అర్థం చేసుకోండి, వెన్ను నొప్పి ఎక్కడ వస్తుంది? అంతా స్పైనల్ కార్డ్లో కంప్రెషన్ వచ్చినప్పుడే, న్యూరల్ స్టినోసిస్ వచ్చినప్పుడే వెన్ను నొప్పి రావాలని రూల్ లేదండి. కండరాల పనితీరు సరిగ్గా లేకున్నా, మీ కూర్చునే విధానంలో బాగాలేకుండా, ఆ కండరాన్ని ఓవర్గా యూజ్ చేసినా, అండర్గా యూజ్ చేసినా, పిచ్చి పిచ్చిగా యూజ్ చేసినా, ఆ కండరాల నొప్పి వచ్చినప్పుడు కూడా వెన్ను నొప్పి వస్తుంది. డిస్క్లో సమస్య వచ్చినా వెన్ను నొప్పి వస్తుంది. స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ ఏర్పడ్డా వస్తుంది. అంటే ఈ మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, డిస్క్స్, ఫేసెడ్ జాయింట్స్, ఈ స్పైనల్ నర్వ్స్ ఎక్కడ తేడా వచ్చినా మీకు వెన్ను నొప్పిగా రూపాంతరం చెందవచ్చు. దాన్ని అలక్ష్యం చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది పెద్ద వ్యాధి సమూహంగా కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఆయుర్వేదంలో 2 లాభాలండి. ఒకటి, మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే సర్జరీ చెప్పబడితే సర్జరీని అవాయిడ్ చేయడానికి ఆయుర్వేదం పనికొస్తుంది. 2, మీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి రోజువారీ పనులు ఏం చేయాలి, ఏం తినాలి అనేది కూడా ఆయుర్వేదం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా చెప్తుంది. కాబట్టి అది కరెక్ట్గా పాటిస్తే రేపొద్దున మీకు వ్యాధే రాదు. అంటే రేపొద్దున మీరు హెల్దీగా ఉండాలన్నా ఆయుర్వేదాన్ని స్వీకరించాలి, లేదు సర్జరీని అవాయిడ్ చేయాలి అనుకున్నా ఆయుర్వేదానికి కంపల్సరీగా రావాలి. వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ 25 years ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్. దీంట్లో ఇప్పటికీ మేము 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి 3 లక్షలకు పైగా వెన్ను సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము. 75,000కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. 1 lakh ప్లస్ ఐబిఎస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. 1 lakh ప్లస్ సోరియాసిస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు నల్గొండ నుంచి ఉదయ్ కిరణ్ గారు. సార్ హాయ్ సార్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ మాకు మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. అది మామూలుగా కొద్దిసేపు నడిచినా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, కొద్దిసేపు నిలబడ్డా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎంత వయసు? 36 సార్. 36కే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఏం చేస్తున్నారు మీరు శరీరాన్ని? నేనేం చేయడం లేదు సార్, నేను ఐటీ చేస్తున్నాను, ఐటీ జాబ్ చేస్తాను. ఐటీ చేస్తున్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉన్నాయా? ఎక్సర్సైజ్ ఏం లేదు సార్, ఎక్సర్సైజ్ చేస్తుంటే మన తొడ కంట్రోల్ పట్టేసాయి సార్ నాకు. అంటే ప్రాబ్లం వచ్చినాకనే ఎక్సర్సైజ్ చేయడం కాదు కదండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ప్రాబ్లం రాదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నొప్పి వస్తుంది అంటే మాత్రం నొప్పికి మూల కారణం అనేది కనుక్కోవాలి. శాస్త్రంలో ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని. కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. ఆ కారణం ఏంటో ఫస్ట్ కనుక్కోవాలి, ఆ కారణాన్ని తీసేయాలి, తర్వాత మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ముఖ్యంగా డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఫ్రేమ్వర్క్ ఉంటుందండి, DEALS అని ఫ్రేమ్వర్క్ అనమాట. డి అంటే డైట్ మేనేజ్మెంట్ చేయాలి, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోవాలి, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాలి, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలి. మీరు ఫస్ట్ కారణాన్ని కనుక్కోవడానికి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబర్కి. దాని తర్వాత మీరు డీల్స్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా పాటిస్తే మీకున్న ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది, రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోవచ్చండి. డాక్టర్ గారు, స్పాండిలైటిస్ అంటే ఏంటి, దీనికి కారణాలు ఏంటి? సార్, స్పాండైలో అంటే స్పైన్ అని అర్థం, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం, అంటే స్పైన్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్. సో ఇది ఏమవుతుంది అని అంటే మన వెన్నుముక, సింపుల్గా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 2 వెన్నుముకల దగ్గరకు వచ్చి ఒకదానికొకటి రాసుకొని పోవడం వల్ల అక్కడ కాల్షియం డిప్రైవేషన్ అని జరిగి ఎక్స్ట్రా కాల్షియం డిపాజిషన్ అనేది జరుగుతుంది. అంటే బొమ్మిక మీద బొమ్మిక పెరగడం. సో ఇలా బొమ్మిక మీద బొమ్మిక పెరిగినప్పుడు దీన్నే ఆస్టియోఫైట్స్ అంటారు, లేదా
ప్యారెట్ బీక్స్ అంటారు, ఇది రామచిలుక ముక్కులాగా పెద్దగా పెరిగిపోతాయి. దాంతో ఈ రెండు పెరిగినప్పుడు మధ్యలో ఉన్నటువంటి నరం నొక్కుంటుంది. యూజువల్ స్పాట్స్ ఏంటంటే ఒకటి నెక్లో, ఒకటి లోవర్ బ్యాక్లో వస్తుంది. నెక్లో కనుక ఈ స్పాండిలైటిస్ వచ్చినట్లయితే, ఇక్కడ కనుక కంప్రెషన్ ఏర్పడినట్లయితే 26 లక్షణాలు వస్తాయి పైకి. సో దాంట్లో మీకు కడుపులో మంటలాగా అనిపించవచ్చు, అసిడిటీ అనిపించవచ్చు, వామిటింగ్ సెన్సేషన్ అనిపించవచ్చు, చెస్ట్లో పెయిన్ అనిపించవచ్చు, చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు, ఒక సైడ్ హెడేక్ రావచ్చు, లేదా తీవ్రంగా వచ్చేటువంటి మైగ్రేన్ హెడేక్స్ కంటిన్యూస్గా రావచ్చు, హాఫ్ సైడెడ్ హెడేక్ రావచ్చు, హాఫ్ సైడెడ్ మొత్తం తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, ఎల్బో పెయిన్ రావచ్చు, ఈ 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు. ఇదే కాకుండా ఇంకా సివియర్ అయిపోతే ఈ కండరాలన్నీ కూడా ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అని చాలా పెద్ద రోగం కూడా అక్కడి దాకా కూడా దారితీయచ్చు. తల తిరిగిపోయేటువంటి వర్టిగో అంటాం, సర్వైకో వర్టిగో అంటాం, అలాంటి కండిషన్ కూడా రావచ్చు. సార్ కాలర్ ప్రకాశం నుంచి ఆదిశేష్ గారు. హలో సార్ నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మరి మా మిస్సెస్కి సార్ బ్యాక్ పెయిన్ అని చెప్పి 3 months వైడ్గా ప్రాబ్లం వస్తుంది. ఓకే, అది ప్రాబ్లం ఏందనేది అసలు మాకు ఇంతవరకు ఐడియా లేదండి. డాక్టర్కి చూపించారా? చూపించామండి. డాక్టర్ చెప్పాలి కదా, మీకు ఐడియా లేకున్నా డాక్టర్ కన్నా ఐడియా ఉండాలి కదా. డాక్టర్ ఏమంటున్నారంటే, మేము లాస్ట్ టైం ఒకసారి పేడ తీసుకెళ్ళాము. పేడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ కొంచెం ఫాస్ట్గా చెప్పండి, తొందరగా చెప్పండి. పేడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, గర్భసంచిలో కొంచెం ఇన్ఫెక్షన్గా ఉంది. ఓకే, ఇన్ఫెక్షన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మీరు ఏదన్నా డెసిషన్ తీసుకోవాలని చెప్పారండి. ఓకే, అది మేము ఒకసారి గుంటూరు వెళ్ళామండి. ఓకే, గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మీరు ప్రతి విషయం కూడా మీరు ఇబ్బంది పడమాకండి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. వెన్నునొప్పి రావడానికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయండి. దాంట్లో గర్భాశయంలో ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నా, లేదా అంతెందుకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉన్నా, లివర్లో కండిషన్స్లో చేంజెస్ ఉన్నా, అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎక్కడన్నా చేంజ్ ఉన్నా, అది రెఫర్డ్ పెయిన్ లాగా మనకి వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మూల కారణానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మూల కారణం తగ్గిపోతే ఆటోమేటికలీ మీ వెన్ను నొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఒకసారి మీరు లోకల్ డాక్టర్ని కలవండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. అయినా కానీ మీకు నొప్పి తగ్గట్లేదు, 3 నెలలు 2 నెలలు అయినా కానీ మీకు నొప్పి తగ్గట్లేదు, అప్పుడు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మా దగ్గర విశిష్టత ఏంటంటే, ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని అసెస్ చేస్తాము, అంటే బాడీ కాన్స్టిట్యూషన్ని అసెస్ చేస్తాం. తర్వాత రెండోది మీ వ్యాధి తీవ్రతను అసెస్ చేస్తాము. మూడోది మీ వ్యాయామ శక్తి, మీ తట్టుకునే శక్తి ఎలా ఉంది అనేది అసెస్ చేస్తాం. దాని తర్వాత మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని అసెస్ చేస్తాం. అప్పుడు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లు చెప్తాం. సో అందువల్ల మేము ఇప్పటివరకు 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగామండి. రైట్ సార్, నెల్లూరు నుంచి మరో కాలర్ శ్రీనివాస్ గారు. హలో సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. లేదు సార్, మాది నెల్లూరు, నా పేరు శ్రీనివాస్. చెప్పండి సార్ చెప్పండి. నాకు నడువు నొప్పి 5 weeks నుంచి ఉంది సార్. ఓకే, అయితే ఫిజియోథెరపీ చేయించాను మన నారాయణలో, ఓకే, హాస్పిటల్లో. ఓకే, తగ్గింది, మన పెయిన్ జాయిస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చెప్పి మనం చేయించాను. ఓకే. బుధవారం వచ్చి రిపోర్ట్ తీసుకోమని చెప్పారు. ఎందుకండి ఎంఆర్ఐ రిపోర్ట్ వెంటనే ఇస్తారు కదా? లేదు సార్, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకున్నానండి. ఓకే, అదే బుధవారం పోయి తీసుకుని వస్తాను. 5 weeks నుంచి నాకు ఎక్కువ అయిపోయింది సార్. ఎడంకాలు. సార్ ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు వెన్నునొప్పి వచ్చినప్పుడు వెంటనే మీరు ఆలోచించాల్సింది టెంపరీ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా అని 2 పాయింట్లు ఆలోచించాలి. టెంపరీ సొల్యూషన్ కావాలి అని అంటే రెస్ట్ తీసుకోమంటారు, టెంపరీ సొల్యూషన్ వస్తుంది. లేదు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, టెంపరీ సొల్యూషన్ వస్తుంది. ఎక్సర్సైజు అంటే
మీరు అన్నట్టుగా ఫిజియోథెరపీ అంటారు, అప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ వస్తుంది. లేదు ఎపిడ్యూరల్ షార్ట్స్ అంటారు, అది దాంతో కూడా టెంపరీ సొల్యూషన్ వస్తుంది 2 నుంచి 6 నెలల వరకు. అన్నీ అయిపోయాక మీరు భరించలేరు అని అన్నప్పుడు సర్జరీ చెప్తూ ఉంటారు. కానీ సర్జరీ వల్ల చాలా రిస్క్ ఫ్రీ సర్జరీ అంటూ ఏది లేదు, దానివల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో అలా కాంప్లికేషన్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే మూల కారణమైనటువంటి వాతాన్ని తగ్గించుకునేటువంటి ఉపాయాలు మీరు చేసుకోవాల్సిందే. అలాంటి ఉపాయాలలో 5 చికిత్సలు ఉంటాయండి మేము చేసేవి. మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని ఉంటాయి. మీకు ఏది సూటబుల్ అనేది చూసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి వెన్నునొప్పితో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. 3 నుంచి 6 నెలల్లో దాన్ని తీసేయచ్చు. కానీ మిమ్మల్ని చూసి ఎన్ని రోజులలో తగ్గుతుందో కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0449171899 నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సార్, కొరానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? చాలామంది వెన్నునొప్పి కానీ నడుము నొప్పి కానీ వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు అప్పటికప్పుడు. అసలు అది ఎంతవరకు ప్రమాదం అంటారు? ఒకటండి, బ్యాక్ పెయిన్ని మనం డివైడ్ చేస్తే అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అని 3 రకాలు. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే 1 నెల నుంచి మనల్ని బాధ పెడుతుంది అంటే అక్యూట్ బ్యాక్ పెయిన్. సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే 1 to 3 months నుంచి మనల్ని బాధ పెడితే సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్. 3 months కన్నా ఎక్కువ అయితే క్రానిక్ బ్యాక్ పెయిన్. 6 monthsకి అన్నా ఎక్కువ అయిపోతే అది క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. సో వీటన్నిటిలో కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల అది టెంపరీగా దాని పవర్ ఉన్నంతసేపు తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే 2 గంటల నుంచి 4 గంటలు 6 గంటలు తగ్గినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. ఎందుకంటే మనం మూల కారణాన్ని తీసివేయట్లేము, ఓన్లీ టెంపరీగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల మసకబారిపోయినట్టు కొంచెం టెంపరీగా తగ్గినట్టుగా అనిపిస్తుందే కానీ మూల కారణం మాత్రం వెళ్ళదు. కాకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మగత, మజ్జుతనము, అసిడిటీ, అల్సర్స్, ఈవెన్ మోషన్లో రక్తం పడడం, హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అలా నొప్పి గోళీలు వేసుకోకుండా నొప్పికి మూలమైనటువంటి వాతానికి చికిత్స చేసుకుంటే వాతం తగ్గినప్పుడు ఆటోమేటికలీ నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా సమసిపోతాయి, నార్మల్సీకి వచ్చేస్తాయి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి తిరుపతి మరో కాలర్. తిరుపతి గారు, హలో. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. నా పేరు తిరుపతి. లెఫ్ట్ సైడ్ లెగ్ నుండి నడుము నుండి కింది వరకు ఒకటే పెయిన్ వస్తుంటదండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? దాదాపు ఒక 1 year నుండి సార్. ఏం పని చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ అండి. బాగా తిరుగుతారా? బాగా తిరుగుతాం సార్. ఎప్పుడైనా కింద పడ్డారా? దెబ్బ తగిలిందా? ఒక్కసారి పడింది సార్. ఓకే, ఇప్పుడు ఏమన్నారు మరి డాక్టర్స్? ఏమన్నా టాబ్లెట్లు ఇచ్చారు. ఓకే, వాడామంతా మనం. అప్పుడు తాత్కాలికంగా తగ్గింది. ఓకే, మళ్ళీ కంటిన్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ నరం ఒకటే కింద కూర్చున్నా కానీ ఒక 10 to 15 minutes కూర్చోగలుగుతాం అంతే. సార్, ఇక్కడ ఒక 4 పద్ధతులు ఉంటాయండి. 4-folded ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో. మీ వ్యాధిని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి ఫస్ట్ది బాహ్య చికిత్సలు అంటాం. అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. సివియర్ టు సివియర్ ఫామ్ ఉంటే 10 రోజులు, 18 రోజులు, 28 రోజులు, 45 రోజుల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మీకు ఏది అవసరము, ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి డాక్టర్స్ అందరు చూసి, మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూసి మీ సివియారిటీని బట్టి ఈ 10 days, 18 days, 28 days, 45 days అనే ట్రీట్మెంట్ చెప్తారు. రెండోది ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి తీసుకునే మందులు. సివియారిటీని బట్టి 4 నెలల నుంచి 6 నెలల దాకా మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడోది ఆహారపు చికిత్స, అంటే పత్యాలను పాటించడం, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది పాటించాలి. నాలుగోది విహారపు చికిత్స, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. కూర్చునే విధానం ఏంటి, నిలబడే విధానం ఏంటి, పడుకునే విధానం ఏంటి, ఎంత బరువు ఎత్తాలి, ఎలా ఉండాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఈ 4 పద్ధతుల ద్వారా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మూల కారణం నుంచి దాన్ని తీసేయచ్చు. సర్జరీలు అవసరం లేకుండా వెన్నుని శాశ్వతంగా మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, ఆయుర్వేద చికిత్స విధానం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? అదే అండి, ఇప్పటికీ మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. సో మేము ట్రీట్మెంట్ చేసేదే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, వీటికి చేస్తాం. సో ఇప్పటికీ 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంటు, 7 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము, 3 లక్షల పైగా సర్జరీలు అవాయిడ్ చేశాము. ఇదే
దిస్ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్ అబౌట్ అస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఆయుర్వేద చికిత్స విధానం గురించి తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హెలో